వెల్కమ్ టు రాజనీతి. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ 6 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారుణంగా వంచాడని ఆయన ఆరోపించారు. ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ వీరాభిమానులు, ఆ పార్టీ నేతలు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్తూ ఉంటారంటే, మా నాయకుడు మాట తప్పడు, మడమ తిప్పడు అని బడాయిగా చెప్తూ ఉంటారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి బతుకంతా మాట తప్పటము, మడమ తిప్పటమే. ఆ రోజున జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీకి సాష్టాంగపడి బెయిల్ తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డిని సోనియాని ఎదిరించిన ధీశాలి అని వీళ్ళంతా పొగుడుతూ ఉంటారు. వాస్తవానికి తెర వెనక జరిగింది వేరు. సోనియాతో రాజీ పడ్డాకే ఇతనికి బెయిల్ వచ్చింది. సోనియాకి సరెండర్ అయ్యాకే బెయిల్ వచ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చి ఆ పార్టీ అలాగో ఆంధ్రాలో లేదు, ఢిల్లీలో అధికారంలో లేదు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డట్టు ఫోజులు ఇస్తూ ఉంటారు. దాన్నే వీళ్ళు పొగుడుతూ ఉంటారు. బీజేపీతో చేతులు కలపనని బహిరంగంగా చెప్పి ఆ భారతీయ జనతా పార్టీకి తెర వెనక అన్ని విధాలుగా సహకరించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అన్ని బిల్లులు పాస్ చేయడానికి వీళ్ళు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేశారు. లోక్సభలో, రాజ్యసభలో వాళ్ళతో తెర వెనక సంబంధాలు పెట్టుకున్నారు. దాని మూలంగానే అరెస్ట్ కాకుండా బయటున్నాడు. దాని మూలంగానే ఈయన బెయిల్ రద్దు కాలేదు అన్న ప్రచారం అయితే ఉంది. అలాగే సొంత చెల్లెలు షర్మిల ఈయన కోసం పాదయాత్రలు చేసింది. ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయన పార్టీ కోసం ప్రచారం చేసింది. షర్మిలకి పదవిస్తానని వాగ్దానం చేశాడు, కానీ మాట తప్పాడు. మాట తప్పిన మహానేత జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధాని అని దాన్ని నాశనం చేసిన ధీశాలి జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ హత్య మీద సిబిఐ విచారణ కోరి అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చాక విచారణ అవసరం లేదన్న వీరుడు జగన్మోహన్ రెడ్డి. పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి గెలిచిన తర్వాత కుటుంబానికి ఒక్కరికే పరిమితం చేసిన మోసకారి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి ఇచ్చిన హామీని నమ్మిన మర్రి రాజశేఖర్ కూడా దారుణంగా మోసపోయాడు. మర్రి రాజశేఖర్ కుటుంబానికి చిలకలూరిపేట నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది, చెప్పుకోదగ్గ అనుచర వర్గం ఉంది. ఈయన మామ సోమపల్లి సాంబయ్య 3 సార్లు ఎమ్మెల్యే, 1978లో, 85లో, 94లో 3 సార్లు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. ఆయన వారసత్వాన్ని పుచ్చుకున్న మర్రి రాజశేఖర్ ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశాక ఆ పార్టీలో చేరాడు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు పుల్లారావు మీద పోటీ చేసి. 2019లో ఆయనకే టికెట్ ఇవ్వాలి, ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనే ఉన్నాడు. అయితే ఆయనకి టికెట్ ఇవ్వలేదు. స్థానికంగా పెద్దగా సంబంధాలు లేని, రాజకీయాలకు కొత్త అయిన విడుదల రజని అనే అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించారు. రాజశేఖర్కి సర్ది చెప్పాడు. అంటే ఇక్కడ రాజశేఖర్ టికెట్ ఇవ్వకపోవటం వెనకాల, ఆయన చిన్నచూపు చూడటం వెనకాల ఆయన కులం కూడా మైనస్ అయింది. ఆయన కమ్మ కులం కావడంతో దూరం పెట్టారని అనుకోవాలి. కానీ రాజశేఖర్ లేకుండా అక్కడ గెలవటం కష్టం. అందుకే విడుదల రజనీని గెలిపించండి, మిమ్మల్ని నేను ఎమ్మెల్సీ చేసి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి కూడా ఇస్తానని చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బహిరంగంగా ప్రజల ముందు హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఈయన గెలిపించాడు ఆవిడని దగ్గరుండి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మాట తప్పాడు. గెలిచిన తర్వాత చాలా కాలం ఆయన పట్టించుకోలేదు. ఇక నియోజకవర్గాన్ని చూస్తే నియోజకవర్గంలో విడుదల రజని ఆయనకు సరైన గౌరవం ఇవ్వాల. ఎన్నికలలో గెలిచే వరకు బ్రహ్మాండంగా ఆయన దేవుడని మాట్లాడిన రజని గెలిచిన తర్వాత పలుసార్లు ఆయన అవమానించారు. ఆయన వర్గానికి పనులు చేయలేదు, అసలు ఆయన ఊసేలేనట్టుగా బిహేవ్ చేశారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వకపోగా విడుదల రజనీకి మంత్రి పదవి ఇచ్చాడు. ఆమె చెప్పిందే నియోజకవర్గంలో చలామణి అయింది, ఆమె చెప్పిందే పార్టీలో, ప్రభుత్వంలో చలామణి అయింది. దీంతో సీనియర్ నేతగా తీవ్ర అవమానాల పాలయ్యారు. చివరకు ఎన్నికలు సమీపించే టైంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఆయనకు హామీ ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు, ఎన్నికలు కూడా వస్తున్నాయనేసరికి మళ్ళీ ఎలాగో ఎన్నికల్లో గెలవాలి, గెలుపు కోసం ఆయన అవసరం కాబట్టి అప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ మంత్రి పదవి అయితే ఇవ్వలేదు. ప్రభుత్వం ఇంకో ఏడాదిలో అయిపోతుంది అనుకున్న సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. 24 ఎన్నికల్లో విడుదల రజని చిలకలూరిపేటలో పోటీ చేయలేదు. ఆమెని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి తీసుకెళ్లి దించాడు. చిలకలూరిపేటలో ఆవిడ చేసిన దందాలు, ఆవిడ వ్యవహార శైలితో జనం విసిగెత్తిపోవడంతో ఈసారి అక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావనే భయంతో ఆమెను గుంటూరుకు మార్చారు. అప్పుడు కూడా రాజశేఖర్కి టికెట్ ఇవ్వలేదు, వేరే వ్యక్తిని తెచ్చిపెట్టాడు. అతను ఘోరంగా ఓడిపోయిన తర్వాత అప్పుడు రాజశేఖర్కి ఇన్ఛార్జ్ ఇస్తారేమో అనుకున్నారు. కానీ మళ్ళీ విడుదల రజనీనే అక్కడికి ఇన్ఛార్జిగా తెచ్చిపెట్టాడు. దీంతో జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగిపోయిన మర్రి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇవాళ టీడీపీలో చేరింది. జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఇది.
Like, share and subscribe to Rajaniti channel.